కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 42వ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ప్రతిరోజు గరిక పూజల వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆలయ వ్యవస్థాపకులు జానపాముల నాగబాబు కుమార్తె మరియు అల్లుడు డాక్టర్ తోట కార్తిక్, డాక్టర్ అశ్విని సౌందర్య దంపతులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి బంగారు కిరీటం సమర్పించారు. జానపాముల నాగబాబు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఇంటి వద్ద నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఆలయం వద్దకు విచ్చేసిన డాక్టర్ తోట కార్తిక్, డాక్టర్ అశ్విని సౌందర్య దంపతులు స్వామివారి బంగారు కిరీటం అర్చకులకు అందించారు. ఆలయం వద్ద నాగబాబు కుటుంబ సభ్యులు డాక్టర్ తోట కార్తిక్, డాక్టర్ అశ్విని సౌందర్య దంపతులు, జానపాముల లీలా సత్యవీరేష్, సౌమ్య స్రవంతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జానపాముల నాగబాబు, వెంకటలక్ష్మి దంపతులు మాట్లాడుతూ తన కుమార్తె చిన్నతనంలో చేసుకున్న మృక్కును పెద్దయ్యాక తన సొంత సంపాదనతో తీర్చుకుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజలు, మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా 2021 మొదలుపెట్టాము గరిక పూజ. నా భార్య వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన దగ్గర నుంచి ఆ వేళ 10,000 డొనేషన్ ఇచ్చి మొక్కున్నాం. మా అమ్మాయి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసేటప్పుడు శాస్త్రి గారు ట్రైన్లో కలిసి లక్ష్మీనికి సీట్ వస్తుంది, ఏమిస్తావు అన్నారు. చిన్నపిల్ల కదా, దానికి తెలియక ఏం కావాలండి అన్నారు. కిరీటం చేయించన్నారు. వెంటనే బంగారు కిరీటం ఒప్పేసుకున్నాం. 15 ఏళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్ల. అది ఆ భగవంతుడు కృప వల్ల ఈవేళ మేము ఈ స్థితిలో ఉండడానికి ఆ భగవంతుడు ప్రధాన కారణం. ఆనందంతో 47 గ్రాముల 800 మిల్లీగ్రాములతో కిరీటం చేయించి మా అల్లుడు గారు, మా అమ్మాయి సహకారంతో ఆ దేవుడికి వేలిస్తున్నారు. మీ కుటుంబం మేము చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే కోడలు, కొడుకు కూడా వచ్చే సంవత్సరం వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండి వారు కూడా దేవుడికి ఇస్తే అంతకంటే కోరుకునేది ఏమీ లేదు. 5 సార్లు లడ్డూ పాడారు. దగ్గరగా చెప్తారు కాసేపు ఉన్నాక. నేను ఇచ్చిన సొమ్ము ఈ భగవంతుడికి నేను రుణపడి ఉంటాను. సంతోషం.